హాయ్ నమస్తే అండి. నేను సారంగ్ పాని. ఈరోజు వీడియోలో ఈ 3 రోజుల నుండి అరటి పండ్లు అవుతాయి వీడియోలు. ఎందుకంటే మొన్న అరటి పండ్లు హార్వెస్ట్ చేసిన, నిన్న కూడా కొంతమందికి ఇచ్చిన. ఇవాళ కూడా అవి ఎందుకంటే నేను ఇంతకుముందు గతంలో కొన్ని పండ్లు మగ్గిన తర్వాత 1-2 రోజులు లేట్ చేసేసరికి ఆ 2 రోజుల పండ్లు మగ్గే వరకే మనకు టైం తీసుకుంటుంది. ఒక 15 రోజులు కానీ 10 రోజుల నుండి 15 నుండి 20 రోజులు కూడా పడతా ఉన్నది. ఆ తర్వాత ఒక్కసారి మనకు అవి పండ్లుగా మారినాయి అనుకో, జస్ట్ 2-3 రోజులలోనే మొత్తము దానిలో మెత్తబడిపోతున్నాయి, కొన్ని ఖరాబ్ అయిపోతున్నాయి. అందుకోసం నేను అవి ఎవి పండినాయి అవి కట్ చేసి నేను ఎవరికైనా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. నిన్న కూడా నేను నైట్ కూడా కొన్ని తెంపిన, ఒక 2-3 డజన్లు. ఏమన్నా అవకాశం ఉంటే తెంపి ఎవరికైనా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అవి దాని మీదనే ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు అసలే వేసవి కాబట్టి దాని చుట్టూ నేను పరద చుట్టినా కదా, గాలి లేకపోతే తొందరగా పండ్లు మగ్గుతాయి. అవి తెంపే ప్రయత్నం చేస్తా. చూసినా జీడిపప్పు స్టార్ట్ అయినాయి. మనకు ఎక్కువ మొత్తంలో కాదు కాబట్టి, మనకు ఒకటే చెట్టు ఉన్నది కాబట్టి ఎప్పుడప్పుడు నేను ఈ విధంగా తెంపి సేకరించుకుంటా. ఆ తర్వాత ఇది కంప్లీట్గా ఎండిన తర్వాత మనం దీన్ని మామూలుగా కాల్చి కొట్టుకుంటే అస్సలు ఏమన్నా ఉంటుంది ఆ జీడిపప్పు. కాకపోతే కరెక్ట్ ప్రాసెస్ చేసింది, సైజు ఉంటుంది, వైట్గా ఉంటుంది. ఇది కాకపోతే వైట్ బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం ఆ ప్రాసెస్ చేసినంత ఉండదు. ఆ పైన చూడండి, ఆ పైన ఖతర్నాక్ చూడండి పండ్లు. ఈ ఫ్లవర్స్ చూడండి, మామూలుగా ఇయో ఫ్లవర్స్ చూడండి, పిందెలు చిన్న సైజు ఈ విధంగా వస్తున్నాయి. ఆ తర్వాత మాత్రం మనకు మామూలుగా కొంచెం సైజు పెరిగింది చూడండి. ఆ తర్వాత ఇది నాకు ఈ సైజ్ అయితే పెరిగింది, కానీ లోపల మాత్రము ఆ జీడిపప్పు జీడి పలక అనేది తయారు కావాలంటే ఇది మొత్తం కంప్లీట్గా పెద్దగా కావాలి. ఇది జస్ట్ మనకు ఒక 1 మంత్ లోపే ఇదంతా కంప్లీట్ అయిపోతుంది అండి. ఇది చూడండి, ఇక మనకు చూడండి, ఇది పూర్తి స్థాయిగా మనకు పండు మారిన తర్వాత చూడండి, ఇక ఈ కలర్లోకి వస్తుంది. ఖతం పిచ్చి పని చేసిన. కానీ నేను ఈ చెట్లు మాత్రం నేను ఒక 5-6 చెట్లు వేస్తే అయిపో, పక్షులు తింటా ఉంటాయి. ఒక 4-5 చెట్లు వేద్దాం అనుకుంటాను, ఈ సంవత్సరం వేస్తా. తెర దించుడు తీసుడు పెట్టుడు తీసుడు పెట్టుడు. కాబట్టి ఏం లేదు అంటే మాత్రం ఓకే. మడత పెట్టి ఇవే అరటి పళ్ళు అమ్మటాయని వచ్చిండు. అవి ఎట్లున్నాయి తెలుసా అండి, ఇక ఈ గెల దీనికి దానికే అదే మనకు పడిపోయిన గెల ఇట్లా కూడా లేవు. దానికి ఒక డజన్కు 60 రూపీస్ 50 రూపీస్ అంటాడు. మరి అదే అట్లా అంటే వీటికి ఎంత పడాలి? కాకపోతే వీటి కలర్ మాత్రం వాటంతా వాస్తవానికి వాటంతా నీట్గా ఇప్పుడు ఎల్లో కలర్లో కంప్లీట్గా ఉండదు. ఎందుకంటే మనకు మామూలుగా
చాలా రోజుల నుండి మొగేసినాం కాబట్టి అట్లనే ఉంటుంది. కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి మొత్తం కలిపి ఓకే. ఓకే కాబట్టి జాతర అరటిపళ్ళ జాతర అవుతుంది ఇలా. అరటిపళ్ళ జాతర సిటీకి పోవాలి కాబట్టి కొంచెం పర్లేదు. ఇవి మామూలుగా బాగా మెత్తగా ఉన్నది తీసుకోకపోతే ఏమవుతుందంటే మనకు మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఈ విధంగా మనం తీసుకోబోతున్నా. ఇవి మామూలుగా చూడండి, ఇది ఇంకా కంప్లీట్గా మనకు రేపటి వరకు పర్లేదు. మెత్తనే ఉన్నాయి కానీ రేపటి వరకు అయితే ఇంకా బాగా మగ్గుతాయి. ఇది ఒక్కడైతే పర్లేదు. ఇవి వేరే వాళ్ళకు ఉంచిన ఇవి చూడండి, సైజు చాలా పెద్దగా ఉన్నాయి. జీనైన్ వెరైటీ. అయ్యో ఒక్కొక్కటి 4 ఇద్దాం. ఇప్పుడు ఇంతకుముందు అయితే నేను డజన్ ఇచ్చిన వాళ్ళకు, కాకపోతే ఇవి ఒక 4 లేకపోతే 6 డజన్ అన్న ఎవరికైనా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకు కంప్లీట్గా మనం పండ్లు మగ్గినాయి కాబట్టి వాళ్ళకు ఇచ్చినా కూడా ఇవి దాచిపెట్టేటివి కాదు కదా. అవసరం ఉంటే చెర్రేంటి తినేదంటే సరిపోతుంది. సరే, ఏదేమైనా మనకు ఈరోజు హార్వెస్టింగ్ అయితే హ్యాపీ. చాలా మందికి అయితే మనం కొంతవరకు మన ఇంటి దగ్గర ఉన్నటువంటి పెరటి తోటల అరటిపళ్ళు అయితే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఓకే అండి, సాధ్యమైనంత వరకు ఈరోజు మాత్రం జంబో హార్వెస్ట్ అని చెప్పొచ్చు. కనీసం ఒక మొన్నటి నుండి ఇప్పటి వరకు అయితే ఒక 25 నుండి 30 డజన్ల అరటిపళ్ళు అండి. అంటే కనీసం మనం ఒక 10-15 కుటుంబాలకైనా కూడా మనం అంటే కొంత పనులు అనే విషయంలో మన దగ్గర ఉన్నటువంటి ఇచ్చే ప్రయత్నం చేసిన. ఓకే అండి, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.